హాయ్ హలో నేను మీ విలేజ్ లోకల్ వైఫ్ ఫ్రెండ్స్ ఈరోజు అయితే మేము ఇక్కడ జరుపుకునే గంగా పండగ ఆ గుడి గురించి మీకైతే ఈరోజు వివరించడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ పక్కన కూడా ఒక ఓల్డ్ గుడి అయితే అదైతే శిథిలావస్థలో ఉంది, దాన్ని చూపిస్తాను. కొత్తగా గుడి అయితే నిర్మించడం జరిగింది, అది కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, ఇది ఓల్డ్ శిథిలావస్థలో ఉన్న టెంపుల్. ఇది పూజలు ఇలాంటివి జరగనేసి మళ్ళీ ఈ ఊరి చుట్టుపక్కల గ్రామస్తులంతా కలిపి చిన్న గుడి అయితే ఏర్పాటు చేయడం పక్కనే జరిగింది ఫ్రెండ్స్. ప్రతి సంవత్సరం అయితే గంగ జాతర అయితే ఇక్కడ జరుగుతుంది ఫ్రెండ్స్. మీకు ఇక్కడ నుంచి ఫ్రంట్లోనే చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇది ఇక్కడున్న ఆ అమ్మవారిని కూడా మీకు చూపించడం జరిగింది ఫ్రెండ్స్. చూడండి, మొత్తం ఇది ఫ్రంట్, ఆ గుడికి ఫ్రంట్ ఫ్రెండ్స్. చూడండి, మొత్తం వ్యూస్ అయితే ఈ ఏరియా చుట్టుపక్కల అయితే ఫ్రీగా ఎంత అందంగా ఉందంటే చాలా అందంగా ఉంది. ఇప్పుడైతే మనకైతే గుడి అయితే క్లోజ్లో ఉంది ఫ్రెండ్స్. మీకు క్లోజ్లో ఉన్న మీకు మొత్తం చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, ఆ గోపురం, ఆ చుట్టుపక్కల వంటి గుడి వెనక పక్క మరియు ఇక్కడ చూడండి అమ్మవారు అయితే ఎలా ఉన్నారు, డిజైన్ అయితే ఎలా చేసినారో మొత్తం బాగా న్యాచురల్గా. దేవుడైతే గుడి కూడా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. మీకు ఇప్పుడైతే గుడి ఓపెన్లో లేదు కాబట్టి మీకు మొత్తం గుడి నలువైపులా చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ కూడా అమ్మవారిని అయితే ప్రతిష్ఠించడం జరిగింది గుడి రైట్ సైడ్ ఫ్రెండ్స్. చూసారుగా, ఆ వ్యూస్ అయితే ఇలా ఉంది చుట్టుపక్కల. చూడండి ఫ్రెండ్స్, గోపురం చూడండి ఎలా అంటే అలా ఉంది. ఇది ఓల్డ్ ఫ్రెండ్స్, ఇది పాడుపడిపోయిన దానివల్ల ఇక్కడ కొత్తగా గుడి అయితే నిర్మించి అమ్మవారిని పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. ఇది కొత్తగా స్థాపించినటువంటి గోపురం గుడి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇది ఓల్డ్ అంటే చాలా పురాతనమైంది. ఇక్కడైతే అమ్మవారు అయితే కాదు, ఇక్కడ శివలింగం అనేది ఈ శిథిలావస్థలో ఉన్న గుళ్ళో లోపలైతే ఉండేదంట. మా పెద్దలు అయితే మాకు చెప్పినారు. మీకు ఈ వీడియో అయితే తీసి చూపించడం జరిగింది ఫ్రెండ్స్. అంటే ఓల్డ్ అంటే ఇది చోళలు పల్లవులు రాజులు కట్టినటువంటి గుడి ఫ్రెండ్స్. మీకైతే పిల్లర్స్ కూడా ఆ ఫ్రంట్ సైడ్ చూపించడం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్.